మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ పై రాయబారం రాజకీయాలు మొదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయ్యారు. అధిష్టానం సీరియస్ గా ఉండడంతో రాయబారం మొదలు పెట్టారంటూ తెలుస్తోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కావడంపై ఆసక్తి రేగుతోంది. మంత్రి కొండా సురేఖ విషయంపై ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధిష్టానం సీరియస్ అయిన నేపథ్యంలో బర్తరఫ్ ఉంటుందన్న టైంలో కూడా మంత్రి కొండా సురేఖ విషయం పైన ఎపిసోడ్ పై రాయబారం రాజకీయాలు మొదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయ్యారు. అధిష్టానం సీరియస్ గా ఉండడంతో రాయబారం మొదలు పెట్టారంటూ తెలుస్తోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కావడంపై ఆసక్తి రేగుతోంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎట్లా చూడాలి అంటే నిన్నటి వరకు కూడా ఎప్పుడైనా ఏ క్షణమైనా కూడా వేటు పడే అవకాశం ఉందంటూ కూడా ఊహాగానాలు వచ్చాయి. ఇప్పటికే ఏఐసీసీకి మొత్తం నివేదికను అందించారు. క్రమశిక్షణ కమిటీ కింద డెఫినెట్గా ఈవిడిపైన చర్యలు మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ చెప్పారు. కొండా మురళికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. బట్ ఈ డిప్యూటీ సీఎం భట్టితో కూడా కొండా మురళి భేటీ కావడం, ఆయనతో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు హాజరు కావడం ఏ విధంగా చూడాలి? ఒకటి రాయబారం కింద కూడా మొత్తంగా కూడా ఈ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయం పైన ఏమైనా సానుకూలంగా మంత్రి కొండా సురేఖకు వచ్చేదానిగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా చూడాలి కిరణ్ దీన్ని? గోవిందు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఎపిసోడ్ కొత్త మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. ఆమెపై అధిష్టానం సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కొండా మురళి రంగంలో దిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి కీలక భేటీ నిర్వహించారు. కొండా సురేఖ వ్యవహారంపై అధిష్టానం చర్యలకు సిద్ధమవుతున్నటువంటి వేళ ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పొచ్చు. అయితే సురేఖపై పార్టీ పెద్దల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కొండా మురళి రాయబారం మొదలుపెట్టినట్టు కూడా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఈ సమావేశానికి మరో కీలక నేత అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కావడం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. కొండా మురళి బట్టి భేటీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు హాజరయ్యారు అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది. అసలు బట్టి వద్ద ఏం చర్చ జరిగింది? కొండా సురేఖపై అధిష్టానం నిర్ణయం మారుతుందా, లేకుంటే చర్యలు తప్పవని భావించిన నేపథ్యంలోనే ముందుగానే రాయవారం మొదలైందా అనేటువంటి రకరకాల చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. అయితే బట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ కావడం, ఆ కార్యక్రమానికి అంటే ఆ రాష్ట్ర సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కావడం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఒక హాట్ టాపిక్ అయితే అయిందని చెప్పొచ్చు. అయితే ఇటీవల ఏఐసీసీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కొండా సురేఖ భేటీ అవ్వడం కూడా పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చకు తెరలేపింది. అయితే ఆ భేటీ వెనుక కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ముఖ్య నాయకులు, మంత్రులు కూడా ఉన్నారనేటువంటి చర్చ కూడా జరిగింది. అయితే కొండా సురేఖకు కొంతమంది మంత్రులు మద్దతు వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి అంటే ఆయన అనుచరులు కావచ్చు, ఆయన అన్నదమ్ములకు సంబంధించిన వ్యవహారం సంబంధించి కూడా కొండా సురేఖ ద్వారా మల్లికార్జున ఖర్గేకు వివరించినట్టు కూడా అయితే సమాచారం అయితే అంతా ఉంది. అయితే ప్రస్తుతం అయితే కొండా సురేఖ చర్యలు తప్పవని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ భేటీ కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. బట్టి విక్రమార్క ద్వారా ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కొండా మురళి భేటీ అవ్వడం దేనికి సంకేతం అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పారు, కొండా సురేఖపై చర్యలు తీసుకోవడం ఏఐసీసీ ఎక్కి వదిలేశానని, ఏఐసీసీ చర్యలు తీసుకుంటుందని, అందరూ అంటే ఏఐసీసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనేటువంటి ఒక సంకేతం పంపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది, ఆమెపై నిజంగా చర్యలు తీసుకుంటారా, ఒకవేళ చర్యలు తీసుకుంటే తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా రాష్ట్ర సమావేశం అయితే జరుగుతా ఉంది. అంటే కొండా సురేఖకు మద్దతుగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా ఆమెకు మద్దతుగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ ఆమెపై చర్యలు తప్పవని తేలితే మాత్రం వీరు ఆమె మద్దతు వర్గం నాయకులు ఏం చేస్తారని కూడా కొంత సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. అంటే మొదటి నుంచి కూడా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన చాలా సార్లు పలుమార్లు విమర్శలు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ మీటింగ్ కు, ఈ భేటీకి కూడా కొండా మురళితో పాటుగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని వెంట పెట్టుకుని వెళ్ళటం అంటే ఈయన కూడా గతంలో విమర్శలు చేసిన వ్యక్తే కదా. ఇప్పుడు ఈయనతో కూర్చోవటం వల్ల ఈ సమస్య అనేది ఇక్కడ సమస్య పోతుందా, లేకపోతే ఈ మద్దతుదారులు ఎవరైతే కొండా సురేఖ ఉన్న మద్దతుదారులు వీళ్ళందరూ కలిసి
ఏవైనా కూడా ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఒకవేళ వేటు పడితే మేము ఏదైనా నిర్ణయం తీసుకుంటాం అనే విధంగా కూడా భట్టికి ఏమైనా ఒక రకమైన మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారనుకోవచ్చా కిరణ్? అయితే కొండా సురేఖ ఖర్గేతో కలిసినటువంటి క్రమంలో కూడా ఒక చాలా కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తోంది. కేవలం తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మాత్రమే తప్పుపట్టాను తప్ప ఇక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీపై తమకు అభిమానం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో కూడా రాజగోపాల్ రెడ్డి కూడా చాలా సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని కూడా ఆయన కూడా తప్పుపట్టారు. ఇటీవల తాజాగా జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా లక్షల కోట్లు అంటే అభివృద్ధి పేరిట లక్షల కోట్లు దోచుకుంటున్నారని కూడా అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరుకు సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. అంటే వ్యక్తుల మీద మాత్రమే తాము కామెంట్ చేశాం తప్ప ఒక వ్యవస్థ అంటే పార్టీ మీద ఎప్పుడు కూడా తాము కామెంట్ చేయలేదని, ఇక్కడ పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నటువంటి కీలక నేతలపై కామెంట్ చేశామనే విషయాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొండా సురేఖ కూడా అదే విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. అంటే ఇదే విషయాన్ని కూడా ఖర్గేకు కూడా తెలియజేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఖర్గే సంబంధించి ఆమె చెప్పినటువంటి కీలక అంశాలకు సంబంధించి ఖర్గే ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేసిందనేది కూడా కొంత తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బీఆర్ఎస్